ఫ్రెండ్స్, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులతో పాటు కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి వీరులందరూ వీరమరణం పొందారు. కుమారుల మరణంతో ధృతరాష్ట్రుడు కుంగిపోయాడు. ఐశ్వర్యం పోగొట్టుకున్నాను, బంధువులంతా నాశనమయ్యారు. ఇంత దారుణం జరిగినా నాకెందుకు చావు రాలేదని వాపోయాడు. ఈ సమయంలో వేదవ్యాసుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, కుమార, ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనసుకు పట్టించుకున్నావంటే ఇంకా నీకే దుఃఖం ఉండదన్నాడు. అయినా ఇప్పుడు విచారిస్తున్నావు, కానీ జూదం ఆడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా అని అన్నాడు. రాజా ఒకనాడు తాను దేవసభకు వెళ్ళి దేవతలు మహామునులతో మాట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ అక్కడికి వచ్చింది. నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞ పలికి ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు. నా భారం తొలగే మార్గం ఏంటి అని దేవతలను భూమాత నిలదీసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ చిరు మందహాసం చేస్తూ భూదేవిని ఓదార్చాడు. ధృతరాష్ట్రుడనే రాజుకు 9 కుమారులు జన్మిస్తారు. వారిలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. అతడిని చంపడానికి, రక్షించడానికి ముందుకు వచ్చి భూమి మీద ఉన్న రాజులంతా తమ సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తన సోదరులతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. నీవు నిశ్చింతంగా వెళ్ళి భూతధారణం చెయ్యి అని శ్రీమన్నారాయణుడు పలికాడని వ్యాసుడు వివరించాడు. విన్నావు కదా రాజా, మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది? విధిని ఎవరు తప్పిస్తారని ధైర్యం చెప్పాడు. దీంతో ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకొని గాంధారి, కుంతి కోడలను వెంటబెట్టుకొని యుద్ధభూమికి బయలుదేరాడు. పెద్ద తండ్రి వస్తున్నాడని తెలిసి పాండవులు, ద్రౌపది, కృష్ణుడు అక్కడకు చేరుకున్నారు. ధర్మరాజును చూడగానే కౌరవుల భార్యలు తన్నుకొచ్చిన దుఃఖం, ఆవేశంతో పేరు పేరున పాండవులందరినీ నిందించారు. వారి బాధను అర్థం చేసుకున్న ధర్మనందనుడు కన్నీరు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు. అనంతరం ధృతరాష్ట్రుడు గాంధారి పాదాలకు నమస్కరించి, కోపంతో ఊగిపోయిన గాంధారి శత్రువులని సంహరించొచ్చు, కానీ ఈ అందులకు ఉతకరగా ఒక్కడినైనా మిగల్చకుండా అందరినీ నాశనం చేశారే, మీకు అపకారం తలపెట్టిన వాడు 100 మందిలో ఒక్కడైనా లేకపోయాడా? వాణ్ణి అట్టే పెడితే మీ ప్రతిజ్ఞ భంగమవుతుందా? వాడు మిమ్మల్ని రాజ్యం చేయనీయకుండా అడ్డగిస్తాడా? ఇంతకు ఏడి మీ మహారాజు అంటూ ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది. యుధిష్ఠుడు ఆమె ముందు మోకరిల్లగా గాంధారి తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది. కండ్లకు కట్టుకున్న వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ల మీద పడడంతో అవి వెంటనే ఎర్రగా కందిపోయాయి. దీనిని చూసి హడలిపోయిన అర్జునుడు కృష్ణుని వెనకాల దాక్కున్నాడు. తన కోపాన్ని అణుచుకున్న గాంధారి, నాయన వెళ్ళి కుంతిదేవిని చూడండి అని చెప్పింది. దీనికి అంతటికి కారణమైన కృష్ణుడి పట్ల గాంధారికి క్రోధం కట్టలు తెంచుకోవడంతో, వాసుదేవ ఇలా రావయ్యా అని పిలిచింది. కృష్ణ, కురు పాండవులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చజెప్పకపోయావు. కయ్యానికి కాలు దువ్వినప్పుడు అడ్డుపడలేకపోయావు. సమర్థుడవై ఉండి కూడా ఉపేక్షించి అందరినీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనార్దన, దీని ఫలం నువ్వు అనుభవించాల్సిందే. నా పాతివ్రత్య తపశ్శక్తితో పలుకుతున్నాను. వీళ్ళందరినీ ఇలా చంపావు కాబట్టి ఈనాటికి 36వ సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీరిలాగే పరస్పరం కలహించుకొని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చేస్తావు. నీ కుల స్త్రీలు ఇలాగే అందరినీ తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగునుగాక అని శపించింది. గాంధారి శాపానికి కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, ఈ శాపం యాదవులకు ఇదివరకే కొందరు మునులు ఇచ్చారు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యూదువంశీయులను దేవతలు కూడా చంపలేరు, కాబట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తారు. పోనీలే, కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు అన్నాడు. పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో శ్రీహరిని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం దాల్చింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.